హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5 టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే సీనియర్ హీరో విజయకాంత్ 28 డిసెంబర్ 2023 చెన్నైలో మరణించాడని. మన తెలుగులో బాలకృష్ణకి మాస్ ఆడియన్స్ ఎలానో తమిళ్లో విజయకాంత్కు అంత ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఆయన మరణాన్ని ఇంకా చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు, ముఖ్యంగా ఆయన అభిమానులు. అనారోగ్యం కారణంగా విజయకాంత్ మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. కెప్టెన్ విజయకాంత్ మరణంతో కోలీవుడ్ మూగబోయింది. సినీ సెలబ్రిటీలు కూడా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు. సూర్య, విశాల్ లాంటి హీరోలు కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించిన విజయకాంత్ మరణించడం కోలీవుడ్కు తీరని లోటే. దర్శకుడు హీరో రాఘవ లారెన్స్ కొద్ది రోజుల క్రితమే తన తల్లితో కలిసి విజయకాంత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. రాఘవ లారెన్స్కు ముందు మూవీస్లోకి రావడానికి చాలా కష్టపడ్డాడు. తర్వాత డ్యాన్స్ మాస్టర్గా చేశాడు రాఘవ. కొరియోగ్రాఫర్ చేసి చాలా సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈయన తమిళ్లోనే కాదు తెలుగులో కూడా చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోస్తో స్టెప్స్ వేయించాడు. విజయకాంత్ మరణం తర్వాత విజయకాంత్ తనయుడు షణ్ముఖ్ పాండియన్ సినీ బాధ్యతలన్నీ తీసుకోవాలని రాఘవ లారెన్స్ను విజయకాంత్ కుటుంబ సభ్యులు కోరినట్టు, దాంతో షణ్ముఖ్ పాండియన్ బాధ్యతలు రాఘవ లారెన్స్ తీసుకున్నారని తెలుస్తుంది. షణ్ముఖ్ పాండియన్ చేసే నెక్స్ట్ సినిమాలో నేను కూడా నటిస్తానని, కుదిరితే దర్శకులకు మల్టీ స్టారర్ కాన్సెప్ట్తో రండి, అప్పుడు ఇద్దరం ప్రధాన పాత్రల్లో నటించే వీలుంటుంది అంటూ, అలాగే కెప్టెన్ రెండో కుమారుడు విజయ్ ప్రభాకరన్ రాజకీయాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలుపుతూ విజయకాంత్ మీద ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్లో వీడియో రిలీజ్ చేశారు రాఘవ లారెన్స్. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. విజయకాంత్ కోలీవుడ్కు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఆయన సినిమాలు చాలా తెలుగులోనూ డబ్బై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సందేశాత్మక చిత్రాలతో విజయకాంత్ బాగా పాపులర్ అయ్యారు. విజయకాంత్ కుటుంబం దుఃఖంలో ఉన్నప్పుడు రాఘవ లారెన్స్ కొడుకు బాధ్యతలు తీసుకోవడంతో ఆయన అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.